కిషనార్థులు వనితా టీవీ ప్రేక్షకులందరికీ 17వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. కంటేనే అమ్మ కాదు, కడుపేదల కళ్ళ నీళ్లు దుడిచి వాళ్ళ జీవితాల్లో వెలుగులు వంచిన ప్రతి తల్లి అమ్మనే. అట్లనే చరిత్రకెక్కిన చరిత్రలో నిలిచిన వనితలు కొందరున్నారు. వనితా టీవీ యానివర్సరీ సందర్భంగా వాళ్ళని తలుసుకుందాం. అనగారిన వర్గాల అక్షర జ్యోతి అమ్మ సావిత్రిబాయి పూలే. పేదలకు చదువు కోసం జీవితాన్ని మొత్తం దారవోసిండ్రు ఇద్దరు భార్యాభర్తలు జ్యోతిబాపులే, అమ్మ సావిత్రిబాయి పూలే. బడుగు జీవుల బతుకుల్లా చీకటిని ఎల్లగొట్టేతందుకు ఎన్నో అవమానాలు, చీత్కారాలు, చీదరింపులు ఎదుర్కొని ప్రతి ఒక్కరికి చదువు ఉండాలి అని అన్నారు. చదువుకుంటేనే గొప్ప వాళ్ళు అయితారు అని అన్నారు. స్త్రీల కోసం, వితంతువుల కోసం, అనాథల కోసం బతికినంత కాలం పనిచేసి అందరికీ అమ్మైంది సావిత్రిబాయి పూలే. అది నిజాం కాలం. పేదలందరికీ వైద్యం అందని ద్రాక్షే. కడుపు వండిందని సంతోషపడాలనో, నెలల నిండక పోషకాహారం లోపంతోని పిల్లలు ఉడతారని బాధపడాలనో తెలియని తల్లుల దీనగాథ. ఎంతో మంది ముక్కుపచ్చలారని పిల్లలు, పచ్చి బాలింతలు వైద్యం అందక చనిపోతున్న కాలంలా వాళ్ళ బాధను చూసి చెల్లించింది యువరాణి నీలోఫర్. పట్నం నడిబొడ్డున ఉన్న దవాఖానా ఆమె కట్టించిందే. ఆసుపత్రి నిర్మాణానికి తన చేతి గాజులు, డబ్బులిచ్చి ఎంతో మంది తల్లుల గర్భశోకం లేకుండా కాపాడింది. ఇప్పుడు ఈ దవాఖానకు వచ్చిన తల్లి బిడ్డ క్షేమంగా ఉంటున్నారు అనంటే అది ఈ తల్లి చూపెట్టిన చొరవే. ఇప్పుడంటే ఎక్కడికంటే అక్కడికి ఎప్పుడంటే అప్పుడు ప్రయాణాలు పెట్టుకుని ఎగిరిపోతున్నారు. కానీ వెనకట రాజులకు, జమీందార్లకు మాత్రమే గుర్రపు బగ్గీలుండేటి. పేదోళ్లు ప్రయాణం చేయాలంటే కాళ్ళనే నమ్ముకొని పోవాలే. వాళ్ళ బాధలను చూసిన నిజాం రాణి జహ్రా బేగం పబ్లిక్ కోసం బస్సులను తీసుకొచ్చింది. అప్పట్నుంచి పట్నం పబ్లిక్ కు ప్రయాణాల పాటలు తప్పినాయి. ఇప్పటికీ ఆమె గుర్తుగానే ఆర్టీసీ బస్సుల నెంబర్లకు జెడ్ అనే అక్షరం ఉన్నది. ఇట్లా వనితల గొప్పతనం గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. పేదలందరి బాధలను తీర్చిన ఈ తల్లుల మేలు ఈ సమాజం ఎప్పటికీ మర్చిపోదు. అవును సరమ్మా, దోమలెందుకురా చెవుకాడుకొచ్చి గుయ్యం తిరుగుతాయి? ఓసినా తింగర బుచ్చి, అవి అంతటా తిరుగుతాయి. కాకపోతే చెవుల కాడికి వచ్చినప్పుడు సప్పుడు వినబడుతుంది కాబట్టి చెవుల కాడ తిరిగినట్టు కొడుతుంది. ఎక్కడన్నా చదివినవా? ఎవరన్నా చెప్పిర్రా? స్క్రిప్ట్ లో రాసిరు. అట్టా చెప్పు మరి, లేకపోతే నీకిన్ని తెలివితేటలున్నాయేమో అని ఆడియన్స్ అనుకునే ప్రమాదం ఉంది. ఇక నా తెలివితేటలు ఎంచిపోసిన చాలు గాని ముచ్చటంటే మూతులు చాపుతావుగా, వార్తకు పోరాదు. రైట్ రైట్. ఓష్ని, ఇదేమన్నా బస్సు అనుకుంటున్నావా? కండక్టర్ సీటు కొట్టి రైట్ రైట్ అన్నట్టు. అయ్యో, మనం పోయేది బస్ భవన్ కేరా, అందుకని గట్లా అంటున్నా. రైట్ రైట్. మొన్నటి దాకా ఆర్టీసీ బస్సులల్లా ఆడోళ్ల లొల్లే కానొచ్చేది. పొద్దుగాలకెళ్లి కారు పార్టీ లీడర్ల లొల్లిన పడుతుంది. సిటీ బస్సులల్లో పెంచిన ఛార్జీలు తగ్గించాలని బస్సు భవన్ మీదకి దండెత్తుతున్నామని అన్నారు కదా. ఇక పొద్దుగాలనే పోలీసోళ్లు ఇండ్ల కాడనే ఆగబట్టే ప్రయత్నం చేసిర్రు. కానీ ఏడాగుతారు, మొత్తానికి అద్దరగొట్టుకొని రోడ్డు మీదకి రానే వచ్చిండ్రు. బస్సులు ఎక్కి తిరిగిండ్రు, పబ్లిక్ లను వల్కరించిండ్రు. మొత్తానికి ఆర్టీసీ ఎండీకి వినతి పత్రం అందజేసిండ్రు. ఆడోళ్లకు ఫ్రీ చేసిండ్రు, మొగళ్లకు డబుల్ ఛార్జీలు చేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు తొండి చేస్తున్నారని మొగళ్ల తరఫున ఇట్లా ఉద్యమానికి తెరలేపిండ్రు. కరెంటు బస్సులు తెచ్చి ఆర్టీసీ మొత్తం లేపేసే ప్లాన్ చేస్తున్నారు అని అనుకొచ్చిండ్రు. అట్లాంటి ఆలోచన అయితే సర్కారుకు లేదని ఎండీ చెప్పినా కూడా ఇక వాళ్ళు చెప్పేది చెప్పిర్రన్నట్టు పెంచిన ఛార్జీలు మళ్ళా తగ్గియాలి అని మొండి పట్టు మీద ఉన్నారు. చూద్దాం మరి సర్కార్ ఏమన్నా వెనకకు తగ్గి ఛార్జీలు తగ్గిస్తుందో, వీళ్ళ శ్రమ ఫలిస్తుందో. ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగి టికెట్ మీద 10 నుంచి 20 రూపాయలు పెంచాం. 20 రూపాయలు పెరిగిందంటే నెలకు 600 రూపాయలు ఆ చిరు ఉద్యోగి మీద భారం పడుతుంది, ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి మీద భారం పడుతుంది. అంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసేటువంటి నిరుద్యోగులు కానీ, చిరు ఉద్యోగులు కానీ, ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్ళ మీద నెలకు 300 నుంచి 600 రూపాయలు భారం వేసిండు రేవంత్ రెడ్డి. రాత్రికి రాత్రే ఐశ్వర్యవంతుల్ని కావాలంటే ఏం చేయాలి రసిరమ్మ? బ్యాంకులకు కన్నాలేయాలి, లేకపోతే చిట్టీల వ్యాపారంతో నలుగురిని ముంచాలి. చెప్పినవుతి పెడితే పెండ్లి కొడతావు, లేకుంటే సాగు కొడతావు. అంత మాట నేను అనలేదమ్మో. ఉత్తిగానే ఎందుకు బదనం చెప్తావు? జరంతా లోకం పోకడ తెలిసిందానివి కదా, సంపాదించడానికి ఏదైనా ఉపాయం చెప్తావేమో అని అడిగితే అడ్డమైన సలహాలన్నీ చెప్తావా మరి? అయితే ఇప్పుడు నీకు మంచి సలహా చెప్తున్నా, మంచిగా చెవులు పెట్టిను. గీదే మరి ఏటకారం అంటే నువ్వే కదా షోలు పెట్టినమన్నావు. సరే సరే గాని చెప్పి ముచ్చటేందో. లిక్కర్ వ్యాపారం కోసం తెలంగాణ ఆప్కారోళ్ళు పెట్టే లక్కీ డ్రాలా పార్టిసిపేట్ చేయిపో. చెప్పమంటే మంచి ఆలోచన చెప్పినావు కదా. దరఖాస్తు ఫీజు 3 లక్షలు ఉంది, మీ తాత ఇస్తాడా? మందు దందా కోసం చీమల దండు లెక్కనే జనాలు పోటీ పడతారని అనుకుంటే అడిదిక్కు చూసే మానవుడే లేడట. దరఖాస్తు ఫారాలు నింపేటోళ్ళు లేక తెలంగాణ ఆబ్కారీ శాఖోళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారట. తక్కువ టైంలో ఎక్కువ పైసలు సంపాదించాలంటే లిక్కర్ వ్యాపారాన్ని మించింది లేదు. తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆమ్దాన్ వస్తుంది గాని సర్కారు ఇన్నొద్దులు అప్లికేషన్ ఫీజు 2 లక్షలు పెడితే ఇప్పుడు ఇంకో 1 లక్ష పెంచి 3 లక్షలు చేసింది. పోయిన నెల 25 తారీఖున 2600 షాపులకు అర్రాస్ పాట కోసం నోటిఫికేషన్ ఇడిస్తే
ఇప్పటికి 1600 అప్లికేషన్లు కూడా రాలేదట. పాత గవర్నమెంట్ వైన్ షాప్ టెండర్ ఫీజు 2 లక్షలు పెడితే 2600 కోట్ల మీదనే ఆమ్దాని వచ్చి పడ్డది. అప్పుడు మంచిగానే వర్కౌట్ అయింది. ఇప్పుడు ఇంకింత గట్టిగా గుంజుదామని 3 లక్షలు చేస్తే ముక్కిరిసినట్టే చేస్తున్నారట. ఈ నెల 18 తారీఖుకే లాస్ట్ డేట్ ఉన్నది. ఎక్సైజ్ శాఖ ఖజానాకు కిక్కిస్తుందని అనుకుంటే వీళ్ళకే హ్యాంగ్ ఓవర్ అయ్యేటట్టు వేసిర్రు మందు దందా వేసేటోళ్ళు. బాబు మంచోళ్ళు కదా, మునుపు గట్టిగా వచ్చింది కదా ఆమ్దాని, ఇప్పుడు కూడా అప్లికేషన్ పెట్టుకోరు అని బతిమలాడుకునే పరిస్థితి వచ్చిందట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే ఎక్సైజ్ పిట్ట అని అంటున్నారు ఈ వార్త చూసిన జనాలు. హలో కాకా చెప్పే, నాకేడ తీరుతదే దిల్దార్ వార్తలకు నేను లేని తెలుతుందా? సిరం మున్నలేనట్టేనాయే. ఏందో బిల్డప్ మాటలు మొదలు పెట్టింది, ఎవరికో మూడింది గాని మళ్ళా నేను వార్తలలో కనిపించకుంటే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు, రాస్తారోకోలు చేస్తారు, వి వాంట్ బుజ్జమ్మని అంటారే. ఆపు నీ గొప్పలు గాని అవతల ఎవరు మాట్లాడేది? ఏం లేదురా, లోకలోట్లు మొదలైతున్నాయి కదా, మరి సర్పంచ్ ఏకగ్రీవం చేస్తాం రా అని బతిమలాడుతున్నారు ఊరోళ్ళు. ఎందుకు నీ అంత తెలివి కళలు దొరకలేరట్న మీ ఊర్లే? ఇక మన టాలెంట్ ఫాలోయింగ్ తెలివంది ఏముందిరా. మరి నాకంత సీన్ లేదు అని చెప్పకపోయినావు. ఎన్నడు క్లాస్ లీడర్ గా గెలిచిన ముఖం కూడా కాదని. ఊక ఓరోలేందానా, ఎవరన్నా నన్ను పొగిడితే కళ్ళ నిప్పులు పోసుకుంటావు. ఈమెనట రామ్మ రంగమ్మ మా ఊరికి ఈలవేల్పు నువ్వే అని పిలుస్తున్నారట. అన్ని బాతకని మాట. ఓ తిక్కల పొల్లా అట్లా ఎప్పుకొని ప్రచారం చేసుకోవాలరా, అప్పుడే 4 నూళ్ళ వాడి సీటు మనకు దక్కే అవకాశం ఉంటది. చూసిండ్రా ఆ ముఖానికి ఆ తెలివికి ఏమైనా పోలికున్నదా? నువ్వు చూస్తుండు, దిల్దార్ బుజ్జమ్మ సర్పంచ్ బుజ్జమ్మ అయితది. అయినప్పుడు చూద్దాం గాని గీ సర్పంచ్ల ముచ్చట చూద్దాంపా. ఊరికి ఒక్కసారి సర్పంచ్ అయితే చాలని ఎంతమంది కళలు గంటరుల్లా. ఊరికి మొనగాన్ లెక్క తిరగాలే, పంచాయతీలు దింపాలే, ఊరికి 4 మంచి పనులు చేసి మెప్పు పొందాలి అని మస్తు ట్రై చేస్తారు. కానీ అందరికి దక్కదు అవకాశం. కోట్లు పోసి నెత్తిన తడిగుడ్డేసుకున్నోళ్ళు ఎంతమందిని చూడలేదు. సర్పంచ్ సోకుతోటి అప్పులపాలైన వార్తలు కూడా బొచ్చడి చూసినాం కదా. అట్లాంటిది పైసా ఖర్చు లేకుండా ఈ దంపతులు 4వసారి సర్పంచ్ గిరి సొంతం చేసుకోబోతున్నారు. గత ప్రభుత్వం మా పెద్దనాన్నగారైన రాజేంద్ర కృష్ణయ్య గారు గత 3 సంవత్సరాలు ఈ గ్రామ పంచాయతీని పరిపాలించడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత నా భార్య అయిన రాజన్ సునీత 2006 నుంచి సర్పంచ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను ఎనానిమస్గా నేను చేయటం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నా భార్య రీసెంట్గా చేయటం జరిగింది. మళ్ళీ ఎస్టీ జనరల్ రావటం వల్ల గ్రామ పెద్దల సహకారంతో మళ్ళీ అవకాశం ఇస్తే మాకు అవకాశం ఇస్తే గ్రామాభివృద్ధి కోసమే తోడ్పాటు పడతామని చెప్పని ఆశిస్తున్నాం. ఖమ్మం జిల్లా ఎడ్ల బజార్ పంచాయతీ ఏజెన్సీ అవ్వుడుతోటి అక్కడ ఎస్టీ రిజర్వ్ అయింది. ఉన్నాయి 3 ఎస్టీ కుటుంబాలు. ఇక అంతో ఎంతో 4 అక్షర ముక్కలు తెలిసిన వాళ్ళు కూడా వీలేనట. అందుకే మహిళా కోటా అయితే భార్య సునీత, జనరల్ అయితే భర్త రాంబాబు. ఈడికి 3 సార్లు వాళ్లే సర్పంచ్లు. ఈ తేప కూడా ఎస్టీ జనరల్ అవ్వుడుతోటి రాంబాబునే ఓకే చేసిర్రు. అది వరకు వీళ్ళ పెదనాయన 4 సార్లు ఏకగ్రీవం అయిండు. ఈ లెక్కన 40 ఏండ్లకేంచి ఒకటే కుటుంబం నడిపిస్తుందన్నట్టు. మొత్తం 8 వార్డులు, 1050 ఓట్లు. వాళ్ళు కూడా ఏకగ్రీవమే. పైసలు ఖర్చు లేకుండా ప్రచారాలు, తాగుడు, ఊగుడు, పనియేడు ప్రచారాలు చేసుడు, ఏ ఆరాటం లేకుండా ఇక్కడ ఓట్లు ఒడిచిపోతాయి అన్నట్టు. ఎడ్ల బంజర్ సర్పంచ్ గతంలో 2006 తర్వాత 2019 నుంచి మళ్ళీ నేనే చేశా. గతంలో మా మామగారు చేసిండు, మా ఆయన గారు కూడా చేసాడు, నేను కూడా చేశా. మళ్ళీ నెక్స్ట్ మేమే చేయాలని అనుకుంటున్నాం. మేము 3 కుటుంబాలు ఉన్నాయండి. లేదు అందరికి మంచిగా ఈ గ్రామానికి చెందిన అన్ని పనులు మంచిగా చేస్తున్నామని, అది మేమే చేయగలుగుతామని మేము చేస్తున్నామని అనుకొని అందరూ మాకు ఏకగ్రీవంగా నిర్ణయం చేసి మీరే చేయాలని వాళ్ళ అభిప్రాయం. ఏ సప్పుడు లేకుండా తేపకింత అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈ తాప కూడా గెలిస్తే మా ఊరికి 4 మంచి పనులు చేసుకుంటామని చెప్తున్నారు. చిన్నప్పుడు నేను ఎన్ని తింగర్ పనులు చేసినా అసలు. నువ్వు మనిషే తింగర్ వాయే, ఇక పనులు కూడా గట్లనే ఉంటాయి కదా. ఏ అట్లా కాదురా, గమ్మత్ ఏందనంటే ఒకసారి లెక్కల పరీక్షలో నాకు 100కు 10 మార్కులు వచ్చినాయి. మంచిగా వచ్చినాయి. మరి ఏహే చెప్పేదాకిను నేను 10 పక్కన ఇంకో మార్కు కలుపుకొని మా నాయనతో సంతకం పెట్టించిన. అంటే 100కు 101 మార్కులు అన్నట్టు పెట్టిండా మరి మీ బాబు సంతకం? పెట్టిండు గాని మా అక్కు ఉంటది కదరా, అది చూసింది నా ఇప్పు చింతపండు వేసింది. అయినా 100 మార్కులు అన్నప్పుడు ఆ లోపట వేసుకోవాలి కానీ అంతకన్నా ఎక్కువ వేసుకుంటారా? నా ముచ్చట్లనే గట్లంటే పెద్ద పెద్ద చదువులు చదివి కొలువు చేస్తున్న వాళ్ళు ఏం చేసిర్రో తెలుసా నీకు? ఏం చేసిర్రు? అటు చూడు.
ఉపాయం అంటే ఉపాయం కాదుల్లో ఉరవకొండ గ్రంథాలయంలో పనిచేస్తున్నోళ్ళది. ఇది పాతబడ్డది, బిల్డింగ్ ఊలిపోయే దశకొచ్చిందని అదే నియోజకవర్గం నుంచి మంత్రైన పయ్యవుల కేశవణ దగ్గరికి పోయిర్రట. అయితే మన లైబ్రరీకి వచ్చేటోళ్ళ రిజిస్టర్ కాగితాలు అన్ని పట్టుకొని రాపోర్రి అని చెప్పిండట. మరి ఉరవకొండ పబ్లిక్ కు పుస్తకాల మీద ఎంత ప్రేమ ఉందో అని చెక్ చేద్దామని గ్రంథాలయ ఆఫీసర్ తెచ్చిన రిజిస్టర్ ఓపెన్ చేసి చూస్తే చూడుండ్రి ఎవడెవడి పేర్లున్నాయో ఇంలా. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, అంతేనా సచ్చిపోయే స్వర్గంలో ఉన్న పరిటాల రవి, నిత్యం షూటింగ్ బిజీగా ఉండే జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి వచ్చి ఉరవకొండ లైబ్రరీలో పుస్తకాలు చదివేటోళ్ళని రిజిస్టర్ల సంతకాలు కూడా పెట్టిర్రు. ఇక మంత్రి గారు ఏందయ్యా ఈ తమాషా, వీళ్ళు నాకు తెలియకుండా ఎప్పుడొచ్చిరు లైబ్రరీకి, పుస్తకాలు ఎప్పుడు చదివిర్రు, అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలని పోలీసుల కేసు కట్టని ఆర్డర్ వేసిర్రట. అంటే ఫీల్ అవుతాడు కావచ్చు ఈ లైబ్రరీ చూసే అధికారి, నీకు ఎవరి పేరు దొరకనట్టు పెద్ద పెద్దోళ్ళ పేర్లు మళ్ళా కాలం చేసిన వాళ్ళ పేర్లు కూడా రాస్తావానయ్యా, ఏహే ఎవరు చూస్తారులే మనల్ని ఎవరు అడుగుతారులే అనుకుంటే ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే అన్నట్టు అయిందా. అందుకే చెడపకురా చెడేవో అనే దేశాలు. చిన్నప్పుడు బడికి లేటుగా పోతే మీ టీచర్ ఏం పనిష్మెంట్ ఇచ్చేదిరా? వామ్మో, దీని మెదల్లా ఏదో కొత్త ఆలోచన పురుడు పోసుకున్నట్టుంది. లేటుగా వస్తే ఇక్కడ కూడా గోడ కుర్చీ ఎప్పిస్తా అంటదా ఏంది? ఈనబడింది. అది మనసులో మాటరా, నువ్వు వినొద్దు. సరే గాని అసలు విషయం చెప్పు. అయినా నేను లేట్ కమ్మను కాదు కదా నీ లెక్క. నేనైతే రోజు లేటే. ఇప్పుడు కూడా లేటే కదా. వినబడింది. వినబడాలనే అన్నా. మహా అయితే నిలబెడతారు, గుంజలు తీపిస్తారు, గోడ కూర్చేయమంటారు, అంతే కదా. అది అప్పుడు, ఇప్పుడు ఆ పనిష్మెంట్లు కూడా ఇస్తలేరు తెలుసా? ఎందుకేస్తలేరు? వేమ్లవాడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పోరలకు రంగు పడింది. ఏం రంగబ్బా? అయ్యో, దసరా పండుగకు సెలవులకు వచ్చి పోయేటప్పుడు పోరల బ్యాగులల్లా అప్పాలు, గర్జెలు, మురుకులు గిట్లా మూట కట్టుకొని పోతారు కదా. ఇక చూడుండ్రి వీళ్ళేమో రంగు డబ్బాలు పట్టుకొస్తున్నారు. పండుగ సెలవులు సరిపోక 2-3 రోజులు బడి డుమ్మా కొట్టి వెనకకు పోయినరట. ఇక ప్రిన్సిపల్ సార్ ఆలస్యంగా వచ్చేటోళ్ళంతా రంగు డబ్బాలు కొనుక్కొని రావాలని ఆర్డర్ వేసిండట. అందుకే మనిషికో డబ్బా కొనుక్కొని పోతున్నారు. కొంతమందేమో గిదేం శిక్ష మాకు అని అడుగుతున్నారు. గురుకులాలల్లో చదివేదే పేద పిల్లలు, గాళ్లకు గీ పనిష్మెంట్ లేంది అని ఎమ్మటే విద్యా సంఘాలలో రంగంలోకి దిగిండ్రు. ఎమ్మటనే ముచ్చట అరుసుకోవాలి, ఆ పెద్దసారి ముచ్చటేందో తెలుసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పనిష్మెంట్ వేసుడు పక్కకు పెడితే దానికి రంగు డబ్బాలు ఎందుకు తెమ్మన్నాడు చెప్తే మంచిగుండు కదా. ఇవాళ ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.